దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 31 వచనములు. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహిమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులుగా అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమాయా రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహిమెలెకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి యొక్క పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హరీమునకు, నాల్గవది షెయోరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామీనుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యేషువాకు, 10వది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది యెషెబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మోరునకు, 17వది హెజీరునకు, 18వది హప్పీసెసునకు, 19వది పెతాహయకు, 20వది యెహెజ్కేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలయ్యాకు, 24వది మయజ్యాకు పడెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవధర్మము ఇలాగున ఏర్పాటు ఆయెను. శేషించిన లేవి సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షుబాయేలును, షుబాయేలు సంతతిలో యెహెద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును, ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన ఎరియా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాల్గవవాడైన యెక్మెయామును, ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షమీరును, ఇషియా సంతతిలో జెకర్యాయును, మెరారి సంతతిలో మహలి, మూషి అనువారును, యహాజీ యాహు సంతతిలో బెనోయును. యహాజీయాహు వలన మెరారికి కలిగిన కుమారులెవరనగా, బెనో, షోహాము, జక్కూరు, ఇబ్రి. మహలికి ఎలియాజరు కలిగెను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషి కుమారులు మహలి, ఎదెరు, ఎరిమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహిమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండు
పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.